మేడ్చల్లోని శ్రీ చైతన్య పాఠశాల ఎదుట బీజేవైఎం ఎస్ఎఫ్ఐ విద్యార్థి నాయకులు ఆందోళనకు దిగారు. మృతి చెందిన అఖిల కుటుంబానికి న్యాయం చేయాలని, బాధిత కుటుంబానికి 5 కోట్ల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. పాఠశాల గుర్తింపు రద్దు చేయాలని, స్కూల్లోని ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. అఖిలది ఆత్మహత్య కాదని, ముమ్మాటికి శ్రీ చైతన్య కాలేజీ యాజమాన్యం హత్యే అని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపించారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కార్యదర్శి. మేడ్చల్ మండలంలో శ్రీ చైతన్య పాఠశాలలో నిన్న 10వ తరగతి చదువుతున్న అమ్మాయి ఆత్మహత్య చేసుకుని చనిపోవడం జరిగింది. ఫీజు కట్టలేదని చెప్పేసి ఈ రోజు పాఠశాల యాజమాన్యం, ప్రిన్సిపల్ వీళ్ళందరూ కలిసి ఫీజు కట్టలేదని చెప్పేసి విద్యార్థుల దగ్గర లేపి మీ అమ్మ నాన్న ఫీజు కట్టలేదని చెప్పేసి ఇన్స్టెంట్ గా ఫీల్ చేసి ఈ రోజు హత్య చేసిన శ్రీ చైతన్య పాఠశాల. ఈ రోజు ఇది హత్య, అమ్మాయి హత్య కాదు. ఈ రోజు శ్రీ చైతన్య హత్యగా మేము భావిస్తా ఉన్నాం. ఈ రోజు శ్రీ చైతన్య పాఠశాలల్లో ఫీజు కట్టలేదని చెప్పేసి లక్షల్లో ఫీజులు పెంచేసి ఫీజు కట్టలేదని చెప్పి హత్య చేసేటట్టు ఈరోజు వ్యవహరిస్తా ఉన్నారు. ఈరోజు ఫీజు కట్టలే హత్య చేసిన ఘనత ఈ రోజు శ్రీ చైతన్యకే దక్కుతుందని చెప్పేసి కూడా మేము భావిస్తా ఉన్నాం. మేడ్చల్ పట్టణంలో ఉన్నటువంటి శ్రీ చైతన్య స్కూల్లో అఖిల అనే అమ్మాయి 10th క్లాస్ చదువుతుంది. అమ్మాయిని అందరి ముందర ఫీజు కోసం డిస్కస్ చేసేసరికి చాలా ఇన్సల్ట్ ఫీల్ అయిపోయి తను ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. సో దీనికి రెస్పాన్సిబిలిటీ మొత్తం కూడా స్కూల్ కరెస్పాండెంట్, ప్రిన్సిపల్ తీసుకోవాలనేసి తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఎక్కడైనా సరే స్కూల్స్లో ఫీజు అనే విషయాన్ని స్టూడెంట్స్తో డైరెక్ట్గా డిస్కస్ చేయాల్సింది సిచ్యువేషన్స్ లేనే లేవు. అవి ఎప్పుడో ఓల్డెన్ టైంలో ఉండేటివి. కానీ ఇప్పుడు ఈ జనరేషన్లో మాత్రం ఫీజు కోసం పిల్లల్ని అడగాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ప్రతి ఒక్క పేరెంట్స్ దగ్గర మొబైల్స్ ఉంటాయి. ఎవ్రీ క్లాస్ ది ఒక గ్రూప్ అనేది ఉంటుంది. సో గ్రూప్ లోనే మెసేజెస్ చేస్తూ ఉంటారు. సో స్కూల్లో ఉన్నటువంటి ఎవరైతే ఫీజు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటారో, ఫీజు కలెక్షన్ చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళు డైరెక్ట్ గా పేరెంట్స్ కి గ్రూప్ లో మెసేజ్ చేయడం అట్లాంటివి మేము చూస్తూ ఉన్నాం. ఎందుకంటే మా అందరికీ కూడా పిల్లలు ఉన్నారు, అందరికీ తెలిసిన విషయమే.